మనం లోకం వద్దు, పాపం వద్దు, చీకటి వద్దని వచ్చేసాం. కానీ ఇంకా సాతాను సరుకులు మన దగ్గర ఉన్నాయేమో. అవి ఉన్నంత వరకు వాడు వస్తూనే ఉంటాడు. అది ఉన్నంత వరకు వాడు వస్తూనే ఉంటాడు. కనుక ఈ రాత్రి మనం తీర్మానం చేసి సాతాను సరుకు విడిచిపెట్టాలి మనం. అది నిజమైన మార్పు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాడు సరుకు కోపం, వాడి సరుకు అసూయ, అతని సరుకు ద్వేషం, అతని సరుకు అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పాలి? అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధం యొక్క తండ్రి ఎవరు? జనకుడు అంటే తండ్రి. ఎవరంటే సాతానుడు. నీవు అబద్ధం ఆడుతున్నావంటే అతని సరుకు నీ దగ్గర ఉంది. నువ్వు మోసం చేస్తున్నావంటే అతని సరుకు నీ దగ్గర ఉంది. కనుక అతడు తన సరుకు ఉంది కాబట్టి ఆయన వస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృపకు దూరం అయిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఐగుప్తుని విడిచి వచ్చారు, కానీ ఆ సరుకులు ఉండిపోయాయి.